వెల్కమ్ టు వర్క్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కొత్త నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి. వీటికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఎంతో కాలంగా నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఖాళీలు, వయోపరిమితి, అర్హతలు ఈ వివరాలని పరిశీలిద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. వీటిలో జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు 8, జోన్ 2 అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు కలిపి 11, జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కలిపి 10, జోన్ 4 అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాలకు 8 పోస్టులు కేటాయించారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు పరిశీలిస్తే డిగ్రీలో అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ, అలాగే ఇంజనీరింగ్లో అగ్రికల్చర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్. వీటికి సంబంధించి అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలి. బీసీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఈ పోస్టుకి తప్పనిసరిగా ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కు హైట్ 163 సెంటీమీటర్స్, చెస్ట్ 79 మినిమం, 84 ఎక్స్పాన్షన్ ఉండాలి, 84 సెంటీమీటర్స్. అలాగే 4 గంటల్లో 25 కిలోమీటర్ల దూరం నడవగలగాలి. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు 150 సెంటీమీటర్ల హైటు, 74 to 79 చెస్ట్, 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలు నడవగలగాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఆన్లైన్లో అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్లో 75 ప్రశ్నలకు 75 మార్కులు ఉంటే 75 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. అలాగే జనరల్ ఫారెస్ట్రీలో కూడా 75 మార్క్స్, 75 క్వశ్చన్స్ 75 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ ఆన్సర్ పెడితే 1/3 నెగిటివ్ మార్క్ అనేది తప్పనిసరి. పూర్తి సిలబస్ కోసం ఈ ఏపీఎస్ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in పరిశీలించవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ 15/4/2024 నుంచి 5/5/2024 వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ ఏపీఎస్సి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ బీఎస్సీలో కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 19/3/2024 నుంచి 8/4/2024 వరకు కొనసాగుతుంది. వీటికి సంబంధించిన అనలిస్ట్ పోస్టులు మొత్తం 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాలు ఓసీలకు, 18 నుంచి 47 సంవత్సరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకైతే 18 నుంచి 52 సంవత్సరాల వరకు కూడా సడలింపు ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ లెవెల్లో జరిగే పరీక్షకు 450 మార్కులు ఉంటాయి. వీటిలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాల సమయం. రెండవ భాగంలో సంబంధిత సబ్జెక్ట్ అంటే మీరు ఎంచుకున్న సబ్జెక్టులో 150 ప్రశ్నలు, 150 నిమిషాల సమయంలో ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 300 మార్కులకు ఈ భాగంలో క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష కేంద్రాలని ఏపీఎస్సి నిర్ణయిస్తుంది. ఇక మూడో నోటిఫికేషన్లో తిరుమల తిరుపతి దేవస్థానంలోని కాలేజెస్లో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ భర్తీకి పీజీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఏపీఎస్సి అప్లికేషన్స్ క్వాలిఫై చేస్తుంది. మొత్తం 78 ఖాళీలు ఉన్నాయి. 27/3/2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయవచ్చు. బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, డైరీ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పాపులేషన్ స్టడీస్, సాంస్క్రిట్ వ్యాకరణం, స్టాటిస్టిక్స్, తెలుగు,
జువాలజీ సబ్జెక్టులో ఈ లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన వాళ్ళు జనరల్ లెక్చరర్ పోస్టుకు, పీజీతో పాటు నెట్ స్లెట్ అర్హతలు ఉన్న వాళ్ళు డిగ్రీ లెక్చరర్ పోస్టుకు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాలు, బీసీ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 47 సంవత్సరాలు కలిగి ఉండాలి. పరీక్ష విధానం, సిలబస్ ఇతర వివరాలకు ఏపీఎస్సీ వెబ్సైట్లో సమగ్రంగా పరిశీలించుకోవచ్చు. నెక్స్ట్ది ఏపీఎస్సీ నుంచి టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో లైబ్రేరియన్స్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, అలాగే భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడ్డాయి. వీటిలో ఈ అన్ని పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్స్లో అంటే ఆర్డీఓ కార్యాలయాల్లో క్యాడర్ స్ట్రెంగ్త్ అంటే అక్కడ ఎంతమంది ఉద్యోగులు అవసరం అనే దాన్ని గుర్తించి ప్రభుత్వం ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అప్లికేషన్ అనేది చేసింది. దీనికి సంబంధించి ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో 19 పోస్టులు చొప్పున శాంక్షన్ చేసింది. అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఆర్డీఓ ఆఫీసులో కలిపి ప్రస్తుతం పనిచేసే ఉద్యోగులు పోను సుమారుగా 400 పైగా వివిధ కేటగిరీ పోస్టులు భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.